హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగను హోళికా పూర్ణమి, కాముని పున్నమి, డోలికోత్సవంగా కూడా పిలుస్తుంటారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. హోలీ పేరు వింటేనే రంగుల ప్రపంచం కళ్ళ ముందు కదలాడుతుంది. వసంత శోభతో ప్రకృతి పులకించే వేళ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దేశమంతా హోలీ రంగుల్లో మునిగి తేలుతుంది. ఈ పండుగ పేద, ధనిక, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా అందరినీ ఒకటి చేస్తుంది. హోలీ వెనుక దాగి ఉన్న చరిత్ర ఈ రంగోలీ వేస్తూ తెలుసుకుందాం. హోలీ కేవలం రంగులు చల్లుకునే పండుగ మాత్రమే కాదు, ఇది అనేక భావాలను, అంతరార్థాలను కలిగి ఉంది. ముఖ్యంగా వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతుంది. ప్రకృతి కొత్త చిగుళ్లతో, పచ్చదనంతో నిండి కలగా కనిపిస్తుంది. హోలీ పండుగ నూతన జీవితానికి, పునర్జన్మకు, ఆనందానికి చిహ్నంగా నిలుస్తుంది. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు నిత్యం మహావిష్ణువుని స్మరిస్తుంటాడు. కుమారుడు అలా చేయడం హిరణ్యకశిపునికి నచ్చదు. ఈ కారణంగా కుమారుడైన ప్రహ్లాదుడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే వెంటనే అతని రాక్షస సోదరి అయిన హోళికను పిలుస్తాడు. ఆమెకున్న శక్తియుక్తులతో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు. దీంతో హోళిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని దట్టమైన మంటల్లోకి దూకుతుంది. అయితే మహావిష్ణువు మాయ కారణంగా ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. కానీ హోళిక మాత్రం మంటల్లో చిక్కుకొని చనిపోతుంది. హోళిక దహనమైన ఈ రోజుని హోలీ అని పిలుస్తారనే ప్రచారం కూడా ఉంది. అందుకే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రివేళ హోళిక దహనం కూడా నిర్వహిస్తారు. ఈ పండుగ రోజు కామదహనం కూడా చేస్తారు. కామం అంటే ఏదైనా విషయం పట్ల ఉండే విపరీతమైన, అహేతుకమైన కోరికనే కామంగా శాస్త్రం సంబోధిస్తుంది. అలాంటి అనైతికమైన కామం మనలో తొలగిపోవాలనే ఉద్దేశంతో పాల్గొన్న పౌర్ణమి ఆకురాలే కాలం కనుక మనలో కూడా అహేతుకమైన, అసహజమైన, అకారణమైన కోరికలు, వాంఛలు ఉన్నట్లయితే అవి దహనం అయిపోవుగాక అనే ఉద్దేశంతో కామదహనం నిర్వహిస్తారు. 7 రంగులు ఒకే రంగులో నుంచి ఉద్భవిస్తాయని తెలుసు మనకు. అది తెలుపు. ఒకానొక కాంతి కిరణం పటకం మీద నుంచి, పలక మీద నుంచి ప్రయాణించి మరోవైపు ప్రసరింపజేస్తే 7 రంగులు అందులో మనకు కనిపిస్తాయి. ఈ 7 రంగులే విబ్జిఆర్. మూల కారణం ఒక కాంతి కిరణం, అది వివేకం, అదే జ్ఞానం. ఆ పట్టకం పరమేశ్వరుడు. ఇలా ఆలోచన చేస్తే మన పండుగలన్నీ వైజ్ఞానికపరమైన అంశాలతో సమాజానికి మేలు కలిగించేవిగానే ఉంటాయి. శ్రీకృష్ణుడు బృందావనంలో రాధపై రంగులు చల్లి ఈ హోలీ పండుగను ప్రారంభించారని కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి. రాధాకృష్ణుల ఉల్లాసభరితమైన లీలలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రేమ, అనురాగాల పండుగగా కూడా దీన్ని ముఖ్యంగా సామాజిక ఐక్యతకు నిదర్శనంగా కూడా ఈ హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కులమత వర్గ భేదాలు లేకుండా ఆనందంతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉల్లాసంగా ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబపరమైనటువంటి ప్రేమ ఆరాధనలతో అందరూ ఆనందంగా ఉండాలనే పేరిట రంగులు విరజిమ్ముకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి నా హోలీ రంగోలీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.